ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోయినట్టున్నాయి. వాటర్ వేస్తాను. కిందికి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు ఒకసారి డ్రాయింగ్స్ వేస్తా ఉన్నాడు. మా అబ్బాయి ఏదో డ్రాయింగ్స్ వేస్తున్నాడు. ఒకసారి వెళ్ళి చూడాలి ఏం చేస్తున్నాడు. నిక్కీ డ్రాయింగ్స్ వేస్తున్నట్టు అజయ్. ఎవరిదే బొమ్మ? డ్రాయింగ్ బొమ్మ చాలా బాగా వేస్తున్నావు. ఎవరిది డ్రాయింగ్? చాకోస్ తిన్నావా? మార్నింగ్ లేవగానే నాకు టీ పెట్టుకొని తాగే అలవాటు ఉందండి. నేను తాగే టీ పొడి 3 రోజెస్. చాలా బాగుంటుంది. టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక కప్ టీ తాగితే చాలు, చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కూడా. టీ కూడా రెడీ చేసేసాను. కాసేపు ఇక్కడ కూర్చొని టీ తాగేసి పనులు చేసుకోవాలి. సండే మామూలుగా ప్రతిరోజు పని ఏం లేనట్టే ఉంటుందండి. కానీ సండే మాత్రం ఇంట్లో అందరూ ఉంటారు, పిల్లలు ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఆ రోజే పని ఎక్కువగా ఉంటుందండి. మామూలు టైం కంటే సండే రోజే పని ఎక్కువ. మాకు ఏం లేదు అని అనుకుంటాం మనం, ఆ రోజే పని ఎక్కువగా ఉంటుందండి. మా అబ్బాయి మార్నింగ్ 5 o'clock లేసాడండి. ఏదో దీని నుంచి డ్రాయింగ్ బొమ్మ వేస్తున్నాడు, స్కూల్కి సంబంధించింది. ఇవి స్కూల్లో చూపించాలని మ్యామ్ చెప్పినారు. ఒకసారి డ్రాయింగ్ బొమ్మ చూడండి ఎలా ఉంది. అజయ్, ఏంట్రా బొమ్మ? నేను స్కూల్కి తీసుకుపోవడానికి ఒక డయాగ్రామ్ అని వేసాను. ఇది డయాగ్రామ్ మమ్మీ. ఇది స్కూల్కి తీసుకుపోవాలి, నేను మ్యామ్ చెప్పింది ఇది వేసుకురామని. హలో అండి, నేను ఈరోజు ఇడ్లీలోకి చట్నీ చేసుకుంటున్నానండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది కూడా. ఫస్ట్ వేడి నీళ్ళల్లో ఇలా పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టి తీసి పక్కన పెట్టి, 1 కప్పు తినేశనగపప్పు, కొంచెం అల్లం ముక్కలు వేసి నేను చట్నీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది ఈ చట్నీ. మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ చట్నీని. ఇప్పుడు ఇడ్లీలోకి రెడీ చేస్తున్నానండి. ఉడికించిన పచ్చిమిర్చి మిక్సీలో వేస్తున్నానండి చట్నీ కోసం. ఒక కప్పు తినేశనగపప్పు, కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుందామండి చట్నీని మెత్తగా. పేస్ట్ మిక్సీకి వేసుకున్నానండి. చట్నీ ఇప్పుడే రెడీ అయింది. ఇడ్లీలకు కావాల్సిన చట్నీ. నేను తిరగమాత పెడుతున్నాను. ఆయిల్ వేసాను, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇందులో కాస్త ఆవాలు వేస్తున్నాను, తిరగమాత. కొద్దిగా కరివేపాకు, అయిపోయిందండి. తిరగమాత పెట్టేస్తాను, పక్కన పెట్టుకునేస్తాను. ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నాను.
ఇప్పుడే పెడుతున్నానండి నేను. తిరగమాత ఇందులో వేసుకుంటున్నానండి. మనం చేసుకున్న చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇడ్లీలోకి అయితే అసలు పిల్లలు ఎప్పుడు చాలా ఇష్టంగా తింటారు ఈ చట్నీని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీని. బాగుంటదండి, చాలా బాగుంటది. ఓకే అండి, బాయ్ అండి. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఓకే అండి, బాయ్ అండి.